హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, హ్యాండ్స్ మనము పాత హ్యాండ్స్‌ని కొత్తగా చేస్తున్నాం. ఇదిగోండి ఇలా పాడైపోయింది బ్లౌజు. అయితే వాళ్ళేమో బ్లౌజు ఇలా పాడైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొత్త చీర మీది జాకెట్ అని బాధపడ్డారనమాట. అందు గురించని నేనేమో ఒక ఐడియా వేసి బ్లౌజ్ హ్యాండ్స్ విప్పేసి తీసుకొని రండి, నేను ఇది క్లాత్ మార్చి మంచిగా చేస్తాను అని చెప్పాననమాట. చూడండి, హ్యాండ్ ఇలా వచ్చిందనమాట. ఇలా శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది. అయితే నేనేం చేశానంటే ఇది ఈ అంచు ఇదే ఉంచేసి ఇక్కడ పింక్ కలర్ మాత్రమే తీసేసి సేమ్ అదే క్లాత్ పింక్ కలర్‌ది పట్టు క్లాత్ తీసుకున్నాననమాట. తీసుకొని అక్కడి నుంచి అలా పింక్ కలర్ వచ్చేలాగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాననమాట. చూడండి, ఈ పింక్ కలర్ క్లాత్ ఇక్కడ వరకు కొంచెం ఎక్స్‌ట్రా తీస్తున్నాను. ఎందుకంటే అంచు దగ్గరికి ఇలా స్టిచ్చింగ్ మడత పెట్టి స్టిచ్చింగ్ వేయాలి గదా! చూడండి, ఇలా హ్యాండ్స్ అంచు దగ్గర కొంచెం ఎక్స్‌ట్రా తీసుకున్నాను మడతకి. తీసుకొని ఇటువైపున మాత్రం పఫీ వచ్చేలాగా సేమ్ ఇదే విధంగా కట్ చేస్తున్నాననమాట. చూడండి, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా నీట్‌గా కనబడుతది మీకు. ఇలా కట్ చేసుకోవాలనమాట. ఇలా కట్ చేసుకొని మనం ఏం చేయాలంటే, చూడండి ఇప్పుడు క్లాత్ ఎలా పెడుతున్నానో, ఇలా ఇటువైపున ఈ క్లాత్ ఇటువైపు తిప్పి పెట్టుకోవాలనమాట. లోడింగ్ చేసినట్టుగా వస్తది. మనము స్టిచ్చింగ్ కోసం కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం గదా! ఆ ఎక్స్‌ట్రా ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ వేయాలి. అంచు చూసుకుంటూ కరెక్ట్‌గా అంచు కాడికి వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ అంచెమ్మటి కరెక్ట్‌గా వచ్చేలాగా వేయాలనమాట. చూడండి, ఇలా చూసుకుంటూ మనం నీట్‌గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని తిరిగేయాలనమాట. చూడండి, ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేస్తున్నాము. సేమ్ అదే విధంగా ఇందాక కుట్టాం గదా! అలాగే ఇది కూడా స్టిచ్చింగ్ వేయాలి. చూడండి, రెడీ అయిపోతుంది. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇలా స్టిచ్ వేసుకోవాలి. అయిపోయింది కదా! ఈ మధ్య క్లాత్ ఉంది కదా మనం, ఈ క్లాత్‌ని కట్ చేసేయడమనమాట. ఇది పాడైపోయింది కాబట్టి తీసేస్తున్నాం. లైనింగ్ మాత్రం బానే ఉంది. అందుకే లైనింగ్ అలా ఉంచేసి ఇంకా ఈజీగా ఇలా స్టిచ్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇలా సింపుల్‌గా అయిపోయింది. ఈ మధ్య క్లాత్ తీసేసి ఇది కరెక్ట్‌గా ఇలా వేసేసుకొని ఈ పైన ఒక స్టిచ్ వేసుకోవడమే. చూడండి, అంచు కరెక్ట్‌గా వచ్చింది. అలా అంచెమ్మటి ఒక కుట్టు వేసుకోవాలనమాట. ఇలా స్టిచ్ చేసుకొని అటువైపున లైనింగ్ కూడా నీట్‌గా అతికేసుకోవాలి. ఇలా నీట్‌గా అనుకోని ఇస్త్రీ చేస్తే ఇంకా నీట్‌గా వస్తది. ఏమంటే టైం అయిపోయింది. రేపు ఫంక్షన్ ఉంది, మాకు కావాలి. ఇప్పుడు ఏం చేయాలని ఆవిడ తీసుకొచ్చారనమాట. 10:00 అయిపోయింది. ఇంక అప్పటికప్పుడు ఇంకా ఐడియా ఇలా చేశాననమాట నేను. చూడండి, ఈజీ మెథడ్‌లో చేశాను. సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలనమాట. ఆవిడేమన్నారంటే, "చిన్న పఫ్ వస్తే చాలమ్మా, నాకు అంత పెద్దగా వద్దు" అని చెప్పారనమాట. చిన్న 2, 3 కుచ్చులు వచ్చేలాగా చిన్న పఫ్ ఇయ్యమన్నారు. అందు గురించి చిన్నగా కట్ చేశాను. చూడండి, ఇలా 2, 3 కుచ్చులు వచ్చేలాగా అనమాట. అంతే. ఇప్పుడు చూడండి, ఇలా 2 సింపుల్‌గా చిన్న పఫ్ వచ్చేలాగా. ఇది లోతు భాగం మళ్ళీ నీట్‌గా కట్ చేస్తున్నాను. అలా నీట్‌గా కట్ చేసుకొని కొంచెం ఇక్కడ కుట్టు విప్పేసి హ్యాండ్ దీనికి ముందు పార్ట్ ముందుకి, వెనక పార్ట్ వెనక్కి కరెక్ట్‌గా హ్యాండ్ అతుక్కోవాలనమాట. లేపోతే హ్యాండ్స్ అటు ఇటు, ఇటు అటు మారిపోతాయి. చూసుకొని స్టిచ్ చేయాలనమాట. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాము. నీట్‌గా ఎప్పటిలాగా మళ్ళా యథావిధిగా ఇలా కుచ్చులు పెట్టేసుకొని నీట్‌గా కుట్టేసుకోవడం అనమాట. చూడండి, రెడీ అయిపోతుంది. హ్యాండ్స్ రెడీ అయిపోయాక ఇంకా సేమ్ కుట్లు ముందైతే ఎలా ఉన్నాయో అదే విధంగా కుట్లు వేసేసుకోవడమే అనమాట. ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోద్ది. చూడండి, హ్యాండ్స్ వాళ్ళకి తీసుకొని ఎంతైతే ఉందో దాన్ని కరెక్ట్‌గా ఇలా మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసేసుకోవడమే. ఈ ముందు వేసిన కుట్లు ఉన్నాయి గదా! నడుము దగ్గర, ఛాతీ దగ్గర ఆ లైన్స్ అన్నీ గూడా అలా కలిపేసుకోవడమే అనమాట. అంతే, రెడీ అయిపోద్ది. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగా కుట్టానంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఎంత నీట్‌గా స్టిచ్ చేసామో, లైన్స్ అన్ని కలిపాము. ఈ ఎక్స్ట్రా ఉన్నాయి ముక్కలు ఇలా నీట్‌గా కట్ చేసుకోవడం అనమాట. చూడండి, హ్యాండ్ ఎంత చక్కగా ఉందో. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న పఫీ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలనమాట. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగా ఏవైనా చేస్తుంటే చెప్పండి. చూడండి, ఇక్కడ కూడా హ్యాండ్ జాయింట్ ఏసేసుకోవడమే. చూడండి, రెడీ అయిపోయింది బ్లౌజ్. ఇదిగోండి ముక్కలు ఇవి కట్ చేసాం గదా! ఆ ముక్కలనమాట ఇక్కడ పడేసాను. చూడండి, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి నీట్‌గా. ఎంత బాగుందో చూడండి బ్లౌజు. మీరు కూడా ఇలా స్టిచ్ చేసి ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.